ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 337వ మజిలీ శుచిష్మంతుడి కథ. శివపూజ ధురంధరుడైన కర్దమ ప్రజాపతికి శుచిష్మంతుడనే కుమారుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచే స్నేహితులతో విలాసంగా తిరుగుతూ ఒకనాడు అచ్చోదం అనే సరస్సులో జలక్రీడలు ఆడుతుంటే దానిలోని ఒక మొసలి అతని కాలు పట్టుకొని లోపలికి ఈడ్చుకుపోయింది. అతను ఎంత ఆర్చినా స్నేహితులు సాయం చేయలేకపోయారు. మిత్రుడిని రక్షించలేక ఆ స్నేహితులు శివపూజలో మునిగిన కర్దముడితో ఆ విషాద వార్త చెప్పారు. కానీ ఆ మహానుభావుడి ఈ చిత్తం పరమేశ్వరుడి మీద ఉండడంతో కొడుకు ఆపద తెలుసుకోలేక అప్పుడు ఆ ఈశ్వరుడే కర్దముడి కొడుకుని రక్షించడానికి ప్రమదుడిని పంపాడు. ఆ ప్రమదుడు మొసలిని పట్టుకోవాలని సరస్సునంతటిని అల్లకొల్లోలం చేసేస్తూ జల జంతువులని చంపేస్తుంటే ఒక తాబేలు పురుషాకారంలో అతని వద్దకు వచ్చి నమస్కరించి, మహాత్మా, ఎవడో ఒక తుచ్చుడు అలా చేశాడని జలచరాలన్నిటినీ అంతమొందించడం మీ వంటి వారికి న్యాయమేనా? మీ కోపం ఉపసంహరించుకొని మమ్మల్ని రక్షించండి. మీకు జరిగిన అపకారానికి ప్రతీకారం ఊహించండి. మేమందరము మీకు సాయం చేస్తాము అంది. ఆ కొలనులో విహరిస్తున్న కర్దమపుత్రుడిని అపహరించుకుపోయిన ఆ తుచ్చ జలచరాన్ని వెంటనే చూపించు, లేకపోతే ఇక్కడ జలచరాలన్నిటినీ చంపేస్తాను అని గద్దించాడు ప్రమదుడు. అందుకు ఆ తాబేలు, శాంతించండి, ఆ బాలుడి నీ అపహరించిన వాడెవడో కనుక్కొని వచ్చి తమకు విన్నవించుకుంటాను, కొంత గడువు ఇవ్వండి అంది. నువ్వెవడివో నాకు తెలియదు. నిన్ను నమ్మి ప్రయత్నం విరమించుకుంటే మోసం చేసి తప్పించుకుంటావేమో. నీ మాటలు నేనెలా నమ్మేది అన్నాడు ప్రమదుడు. దేవా, నేను అబద్ధాలే వాడిని కాను. నిన్ను మోసం చేసి ఎలా తప్పించుకోగలను? నువ్వు సర్వనాశనం చేయక వదులుతావా? కచ్చప వంశంలో పుట్టిన నేను చాలా కాలం నుంచి ఈ చెరువుని ఆశ్రయించి ఉన్నాను. నీకు సాయం చేసి నీ వల్ల ఉపద్రవం లేకుండా కాపాడుకోవాలనే తప్ప మరేమీ కాదు. నేను తిరిగి వచ్చే వరకు తీరంలో విశ్రమించు అని అనగా ప్రమదుడు, నీ సంగతి విచిత్రంగా ఉంది, నీ రూపం విచిత్రంగా ఉంది, నీ మాటలు చక్కగా ఉన్నాయి, నీ జన్మ గొప్పది, అయినా నువ్విక్కడ ఉన్నావంటే ఏదో కారణం ఉండకపోదు. నీ వృత్తాంతం నేను వినదగినదైతే చెప్పు అన్నాడు. గంధర్వుడి కథ. నేనొక గంధర్వ కుమారుడిని. సుబాహుడు అని నా పేరు. రూప యవ్వన కళా విశేషాలతో అసామాన్యంగా ఉన్న నేను ఒకనాడు మిత్రులతో గోష్ఠి చేస్తుంటే ఎక్కడి నుంచో నారదుడు వచ్చాడు. మేము వారిని గౌరవించి కూర్చోబెట్టాం. గంధర్వ బాలకులారా, కాశీపురం వెళ్ళి విశ్వనాథుడి పేరుతో ప్రసిద్ధి చెందిన పరమేశ్వరుని సందర్శించి వస్తున్నాను అన్నాడు దేవముని. మేము ఆశ్చర్యపోతూ, ఎప్పుడనుకుంటే అప్పుడు కైలాసంలో ఈశ్వరుని చూడగలిగే మీరు భూలోకానికి వెళ్ళి కాశీలో చూడడం ఆశ్చర్యం కదా. మనుషులకైతే మార్గాంతరం లేదు, తమ వంటి వారికేమి అని అడిగాం. అందుకు నారదముని, నేనే కాదు, త్రిలోకాల వారు కాశీక్షేత్రం చూడాలని ముచ్చట పడుతుంటారు. బ్రహ్మ విష్ణువులు కూడా ఆ క్షేత్రాన్ని తమ లోకం కంటే గొప్పగా చూస్తారు అన్నాడు. అయ్యో, అది మాకు తెలియదు. కాశీక్షేత్ర ప్రభావం తెలియజెప్పండి అని వారిని మేము ప్రార్థించాం. ఒక ఇతిహాసం చెబుతాను, దాని నుంచి మీకు తెలుస్తుంది అని నారదుడు చెప్పసాగాడు. 338వ మజిలీ మహానందుడి కథ. భూలోకంలో గోదావరి తీరమందు భవనమనే పట్టణంలో కౌశికుడనే బ్రాహ్మణుడు భార్యతో కాపురం చేసేవాడు. పండితుడు ధనికుడు అయిన అతనికి పెద్ద కాలంలో మహానందుడనే కొడుకు కలిగాడు. అతను పుట్టిన 2 మాసాలలోనే తల్లి తండ్రి కూడా గతించగా బంధువులు పెంచి పెద్దవాడిని చేశారు. వాడు యవ్వనంలో కులధర్మాలు వదిలి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యం అని దుర్గుణాలకు నిలయమై జార చోర పాన జూదములలో మునిగి తేలుతూ తండ్రి సంపాదించినది దుర్వ్యయం చేశాడు. ఆ మాయావి ఒకనాడు సావాసగాళ్లతో విలాస విహారానికి వెళ్ళి ముచ్చటలాడుకుంటుండగా ఒక స్త్రీ పాత్రను నదిలో జారవిడిచి
వీరిని చూసి పురుష పుంగవులారా, వేగంగా ఎవరైనా పాత్రను నదిలో నుంచి తీసి ఇవ్వండి. నీరు పట్టుకెళ్ళకపోతే మా అత్తగారు భూతంలా నన్ను బాధిస్తుంది. ఆమె మాటలు నమ్మి నా మొగుడు నన్ను చితక్కొట్టక మానడు. మా మామగారు కూడా నన్నే చివాట్లు పెడతారు. ప్రమాదవశాత్తు జారి పడిందన్నా నమ్మక కావాలనే బిందెను నదిలో వదిలేసావ అంటారు. నా బాధలు భగవంతుడికే ఎరుక అని దీనంగా ప్రార్థించింది. అప్పటికే ఆమెను చూసి మన్మదావస్థలో మునిగిన మహానందుడు నదిలోకి దిగి ఎలాగో ఆమె బిందెను పట్టుకుని ఆమెకు అందించాడు. ఆమె అతని ఉపకారానికి సంతోషిస్తూ కృతజ్ఞతలు తెలిపి వెళ్తూ శృంగారపు చూపులు చూసి, ఇప్పుడు ఆలస్యం చేయకూడదు, అవకాశం వచ్చినప్పుడు ప్రతిఫలం చూపిస్తాను అంది. అతని ముఖం వికసించగా, సుందరి, నీ కృతజ్ఞతకు చాలా సంతోషించాను. నీ పేరు, కులము, మగని పేరు ఏమిటి? నీ గృహం ఎక్కడ? అంటూ అనేక ప్రశ్నలు వేసేసరికి ఆమె ముందుకు నడుస్తూనే జవాబులు చెప్పింది. ఇంటి వరకు పోతే ఇతరులు తప్పు పడతారని వెనక్కి వచ్చేసి, నీకామెతో పూర్వ పరిచయం ఉందా అని అడిగిన మిత్రులకి ఏదో సర్ది చెప్పాడు. మహానందుడిని మనసు ఆమె మీద లగ్నం కాగా అతను వాళ్ళింటికెళ్ళి ఆమె భర్తతో స్నేహం సంపాదించాడు. కానీ ఎన్నిసార్లు వాళ్ళింటికి వెళ్ళినా ఆమెతో మాట్లాడే అవకాశం కలగలేదు. ప్రియంవద కథ. ఆ వేళ నదీ జలం తేవడంలో ఆలస్యమయ్యేసరికి ఆమె మీద లేనిపోని నిందలెన్నో మోపి ఒంటరిగా వెళ్ళనిస్తే ఏం కళంకం తెస్తుందో అని ఆమెను బయటకు పంపడం మాని కట్టుదిట్టం చేశారు. అందుచేత ఆమెను చూడడానికైనా వీలు చిక్కని మహానందుడు ఆ ఇంటి దాసికి కొంత రొక్కమిచ్చి మంచి చేసుకున్నాడు. ఆమె అతని అభిప్రాయం గ్రహించి, ఆ బాలికామణి చాలా ముద్దరాలు, అత్తగారు కత్తుల బోనులో పెడుతున్న తన మంచి గుణాలతో సహిస్తున్న సాధ్వీమణి, ఆమె నీకు స్వాధీనం కావడం కలలో మాట, మనసు మరల్చుకో అంది. అతను ఆమెను ఎంతగానో పొగిడి మరికొంత ధనమిచ్చి, కార్య సాఫల్యం చెయ్యి, నా ఔదార్యం చూద్దువుగాని అన్నాడు. అందుకామె, మీ ఔదార్యం నేను గ్రహించకపోలేదు, కానీ ఇటువంటి పని నాకు కొత్త. ఆమె స్వాధీనం అవ్వడం కష్టసాధ్యమని అలా అన్నాను. నేను ఏ విధంగా ఏం చేయాలో బోధించండి, సమయం చిక్కినప్పుడు మాట్లాడతాను, అంతకంటే ఏమీ చేయలేను అంది. ఆ మాత్రానికి అతను సంతోషించి ఆమెతో మాట్లాడవలసిన విధానం నేను చెబుతానులే, ఆమె నీతో మాట్లాడుతుందా? నిత్యం ఏం చేస్తుంటుంది? భర్త అనుకూలుడేనా అంటూ అడిగాడు. ఆమె చాలా మంచిదానిలా కనబడుతుంది, నాకెప్పుడు ఒంటరిగా కనిపించలేదు. ఆమె వెంట అత్తగారు తిరుగుతూ ప్రతిదానికి తప్పులు ఎంచుతుంది. ఇంటి పనంతా ఆమె ఒక్కతే చేయాలి. ఇన్నాళ్ల నుంచి ఒక్కసారైనా ఆమె నవ్వు ముఖం చూడలేదు అంది దాసి. ఈసారి వీలు చూసుకొని, ఆ వేళ గోదావరిలో పడిన నీ బిందెను తీసిచ్చిన పురుషుడు రోజు మీ ఇంటికొచ్చి నీ క్షేమం తెలుసుకుంటూనే ఉన్నాడు సుమా అని చెప్పి, ఆమె ఏమందో నాకు చెప్పు, మీ ఇంటికి సాయంత్రం వస్తాను అని వెళ్ళాడు అతను. సాయంత్రం ఆమె అతన్ని చూసి చిరునవ్వు నవ్వుతూ, బాబు, తడబడుతూనే ఎలాగో మీ మాటలు ఆమె చెవిన వేశాను. అవి విని ఆమె ముఖం పైకెత్తి, ఈ సంగతి నీకెలా తెలిసింది? ఎవరితోనూ అనకు, మా వారికి తెలిస్తే రంపం పెట్టి కోస్తారు అంది. అంతలోనే అత్తగారు వచ్చేసింది. మళ్ళీ కొంతసేపటికి ఒంటరిగా నేనున్న చోటికి వచ్చి, అతన్ని నువ్వెలా ఎరుగుదువు? రోజు మన ఇంటికి ఎందుకు వస్తాడు అని అడిగింది. అయ్యో, ఆ బాబుని నేను ఎత్తుకొని పెంచాను, నీ మీద చాలా అభిమానం, చాలా మంచివాడు అన్నాను నేను. నా బిందె వెతకడానికి ఆ వేళ ఎంత కష్టపడ్డాడో, బిందె ఇచ్చి ఎంత ఉపకారం చేశాడో, ఎన్ని బాధలు తప్పించాడో, ఈసారి కనిపిస్తే నేను కృతజ్ఞురాలినని చెప్పు అనేంతలో ఆమె అత్తగారు వచ్చేసింది. నాతో అన్ని మాటలు ఎప్పుడూ ఆడలేదు, నీ మీద ఆమెకు అభిమానం ఉన్నట్లే కనిపించింది. తరువాత ఏం చేయాలో ఆలోచించుకో అంది. మహానందుడు వెంటనే ఒక లేఖ రాసి, నువ్వేమీ మాట్లాడకు, ఆమెకు ఏకాంతంలో ఇచ్చి జవాబు తీసుకురా అన్నాడు.
అది పొద్దుపోయాక సమాధానం తెచ్చింది. దానిలో అత్త రాకాసి, మామగారు కఠినుడు, మగడు అనుమాన పిశాచం, మరిది దుష్టుడు, ఆడబిడ్డలు దెప్పుళ్ల మారులు, ఏం చేసేది అని ఉంది. అతను మళ్ళీ ఏవో రాసి పంపాడు. మరునాడు మహానందుడు వాళ్ళింటికెళ్ళి ఆమె భర్తతో మాట్లాడుతుంటే లోపల నుంచి అతని తల్లి వచ్చి, నాయనా, నీ భార్యని ఏదో భూతం ఆవహించినట్లుంది. తల విరబోసుకొని శివమాడుతూ కనబడిన వారందరినీ కొడుతూ తిడుతూ ఇల్లంతా బీభత్సం చేస్తుంది. ప్రతిక్రియ చేయించు అంది. ఆమె భర్త లోపలికి పరిగెడుతుంటే మహానందుడు, నా గురువర్యుడి కటాక్షం వల్ల నేను ఎలాంటి భూతాన్నైనా మోహన, స్తంభన, ఉచ్చాటన, మారణ క్రియలతో వెళ్ళగొట్టగలను అంటూ అతని వెంట లోపలికి వెళ్ళాడు. అక్కడున్న వాళ్ళంతా అతన్ని భూతవైద్యుడని నమ్మి ఆ ఉపద్రవం పారద్రోలమని ప్రార్థించారు. మిత్రుడి ఇల్లాలిని బాధించే గ్రహబాధ తీర్చమని నన్నింతగా ప్రార్థించాలా అంటూ వారు చూపించగా ఆమె గదిలోకి ప్రవేశించాడు. ఆమె ఒంటి మీద నగలన్నీ ఊడదీసి పారేసి దుర్భాషలాడుతూ కనబడిన వాళ్ళని కొడుతూ గగ్గోలు చేస్తుంటే అతను, నువ్వెవరివి? ఈమెనెందుకు బాధిస్తావు? నీకేదైనా కోరికుంటే మాట చెప్పి తీర్చుకో అని ఇంటివారు దూరం నుంచి అనడమే తప్ప దగ్గరకు పోయి సాహసం చేయడం లేదు. ఆమె హుం అంటూ పెదవి కరుస్తూ, నన్ను మీరు మరచిపోయారు. మీకింత కండకావరమా? 2 ఏళ్ల నుంచి మలమలా మాడిపోతున్నాను. ఒక్కనాడైనా భర్య పెరుగుతో నా పేరు చెప్పి ఎవరికైనా భోజనం పెట్టారా అంటూ అరవసాగింది. యజమాని చిన్న కొడుకు 2 ఏళ్ల కిందట మరణించాడు. వాడికి గడ్డ పెరుగు, నేతి అప్పాలు చాలా ఇష్టం. వాడే ఈమెను ఆవహించాడు అంటున్నారు కొందరు. మహానందుడు వారందరినీ దూరంగా పొమ్మని ఆమెకెదురుగా వెళ్ళి హూంకరిస్తూ, చిన్నగా చూడు, నేనెవడినో ఎరుగుదువా? నీలాంటి భూతాలను మారణ హోమం చేసిన మహానందుణ్ణి అన్నాడు. నువ్వెవడివి? ప్రాణాల మీద ఆశ వదులుకున్నావా? నీ మంత్రతంత్రాలు నా దగ్గర పనికిరావు, కాసుకో అంటూ అతని మీద పడింది. అతను మంత్రవేత్తలా హ్రోం హ్రీం క్లీం పట్ అంటూ ఆమె పట్టు తప్పించుకుంటున్నట్లు నటిస్తూ ఆ సుందరి శరీరమంతా ముట్టుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ కౌగులించుకుంటూ ఆమెను ఆనందపరచసాగాడు. ఆమె కూడా మరింతగా నటిస్తూ అతన్ని కౌగులించుకుంటూ ద్వంద్వ యుద్ధం చేస్తుంటే ఇంకా చాలు అని ఆమెకు అర్థం అయ్యేలా పలికి, ఇంకా పెంకితనం చేస్తే మారణ హోమం చేస్తాను అంటూ చిటికెలు వేసి ముమ్మారు ఆమె ముఖం మీద ఊదేసరికి ఆమె నేల మీదకు ఒరిగిపోయింది. అప్పుడు మహానందుడు బ్రహ్మరాక్షసుడు వదిలిపోయాడు, రండి అని వాళ్ళను కేకవేసి, అబ్బా, ఇంత మొండి దయ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. సామాన్య మాంత్రికుడైతే చచ్చేవాడు అన్నాడు. వాళ్ళంతా అతని మంత్రశక్తికి పొగిడారు. ఆమె భర్త అతని ముఖం చూసి, నిన్ను ఆ భూతం చాలా రక్కినట్లుంది. ఎన్ని గంటలు పడ్డాయో నా వల్ల నీకు బాధ కలిగింది. క్షమించు. ఈ భూతం తిరిగి రాకుండా ఏదైనా మార్గం ఆలోచించు అని ప్రార్థించాడు. మహానందుడు, నా రక్కులకేం రేపటికి మానిపోతాయి. నీ ఇల్లాలిని ఆవహించిందొక గొప్ప పిశాచం. ఉపేక్షించకుండా కొన్ని రోజులు అతి నిష్టతో మంత్రబద్ధని చేసి ఉచ్చాటనంతోనో మారణంతోనో అంతం చెయ్యాలి, లేకపోతే అది తిరిగి ప్రవేశించవచ్చు అన్నాడు. ఆ తంతు చేసి నా కులాన్ని రక్షించు అని అతను వేడుకోగా మహానందుడు, మీకిష్టమైతే ఒక విధానం చెబుతాను. నీ భార్యతో కొన్ని రోజుల పాటు ఎవరూ మాట్లాడకూడదు, ఆమె కంట పడకూడదు. మారుమూల గదిలో బంధించి నిత్యకర్మకు తప్ప యువతలకి రానివ్వకూడదు. భోజన సదుపాయాలు అవి ఆ గదిలోనే అమర్చాలి. ఆ గదిలో పంచరంగుల ముగ్గులు వేయడానికి కావలసినవి మంచినీటితో పాత్రలు, ధూప దీప నైవేద్యాలకు సిద్ధం చేసి ఉంచాలి. నేను ప్రతిరోజు సంధ్యా సమయంలో ఆ గదిలో ప్రవేశించి ముగ్గులు వేసి వాటిలో ఆమెను కూర్చోబెట్టి ఇష్టదేవతలను ఆరాధించి ఆమెను ఆవహించి ఉన్న మహాభూతాన్ని వశపరుచుకుంటాను. నేను మంత్రతంత్రాలు చేసేటప్పుడు అటువైపు ఎవరూ రాకూడదు. అలా వస్తే వారి ప్రాణానికే కాక ఇంటి వారందరికీ అనర్థం కలుగుతుంది అన్నాడు. ఆ ఇంటి వారందరూ ఎలాగైనా ఆ భూతాన్ని పారద్రోలు అని ప్రార్థించారు.
ఆనాటి సంధ్యా సమయంలో మహానందుడు నొసటి మీద కుంకుమ బొట్టు దట్టంగా దిద్ది పేకబెత్తం పట్టుకొని ఆ ఇంటికి వచ్చి గదిలోకి పోయి తలుపు మూశాడు. పైవాళ్లకి తెలిసేటట్లు కొన్ని మంత్రాలు తంత్రాలు చేసి ఇష్టదేవత ఆరాధన చేస్తున్నట్లు నటించి వాళ్ళందరూ దూరంగా పోయాక ఆమెతో శృంగారం అనుభవించసాగాడు. అలా కొన్నాళ్ళు గడిచాక ఒకనాడు ఆమె, మనోహర, ఇలా కపటంతో ఎన్నాళ్ళు సుఖపడగలం? గుట్టు బట్ట బయలైతే ఎంత ప్రమాదం. నేను ఎలాగైనా నీ దానిని మన స్వేచ్ఛకి తగిన ఉపాయం ఆలోచించు. నాకు మగడొద్దు, నువ్వే నా భర్తవి, నిన్ను వదిలి ఉండలేను అంది. నాతో దేశాంతరం వస్తావా అని అడిగాడు అతను. ఆమె అంగీకరించింది. ఆనాటి నుంచి ఆమెను ఇల్లు దాటించే ఉపాయం ఆలోచించసాగాడు. తరువాత అతను ఆమె భూతం వదిలిపోయిందని చెప్పాడు. మంత్రతంత్రాలతో ఇక పని లేదన్నాడు. ఆమెకు ఏకాంతవాసం తప్పింది. ఆమెను మునుపటిలా ఇంటి పనులతో రాపాడసాగారు. మహానందుడు ఆ ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. 339వ మజిలీ మహానందుని కథ. కొన్ని రోజులు గడిచాక ప్రియంవద తల్లికి చాలా జబ్బుగా ఉందని, కూతురిని అల్లుడిని చూడాలని బతికుందని వర్తమానం రాగా సూర్యాస్త సమయంలోనే వాళ్ళిద్దరూ బండి మీద బయలుదేరారు. ఆ దారి సరైనది కాదు, మధ్యలో అరణ్యం ఉంది. మహానందుడు ఇది తెలిసి తగిన సన్నాహంతో వాళ్ళకి తెలియకుండా వెంట వెళ్ళాడు. బండిలోని వారు గాఢనిద్రలో మునిగి ఎడ్లకు అదిలింపు కూడా లేకపోయింది. వెంటనే వచ్చే సేవకులు కూడా నిద్ర మైకంలో ఉన్నారు. ఆకాశం మేఘాలతో నిండి అంధకార బంధురంగా ఉంది. నడకలో వెనకబడిన వాడు వేసిన చావుకేకకు ఆ ముందువాడు ఏమిటని అడుగుతూ వచ్చేసరికి వాడి పీక తెగింది. బండి తొట్టెలో నిద్రపోతున్న వాడి మెడ తెగింది. ఆ సందడికి మెలకు వచ్చి పురుషుడు దిగి అటూ ఇటూ చూస్తుంటే ఆ ఘాతకుడు అతని మీద పడి, నీ ఆలిని ఆవేశించిన భూతాన్ని అంటూ అతని మెడ నరికాడు. బండిలో భయపడుతున్న ప్రియంవద వద్దకు వెళ్ళి, భయపడకు, నేను మహానందుణ్ణి, నీ మగడు గతించాడు, ఎవరూ మిగలలేదు, మనమిక నిర్భయంగా ఎక్కడికైనా పోదాం అనేసరికి ఆమె అతన్ని కౌగిలించుకుంది. గమ్యస్థానం చేరే వరకు మనని ఎవరూ అనుమానించకుండా కాషాయ గుడ్డలు ధరించి విరక్తుల్లా మెలగాలి అంటూ ఆమెకు అతను చేగురు గుడ్డలిచ్చాడు. నీ తల్లికి నిజంగా ప్రాణం మీదికి రాలేదు, ఆ ఉత్తరం నా పన్నాగమే, మీ ఇంట్లో సుఖంగా ఉంది అని చెప్పాడు. ఆమె యోగిని వేషం వేసుకొని అతని వెంట వేగంగా పోసాగింది. ఉదయం జామ పొద్దెక్కేసరికి వారొక కోయపల్లె చేరారు. ఆ ఊరి పెద్ద ఇల్లడిగి మహానందుడు ప్రియంవదతో ఆ ఇంటికి వెళ్ళగా అతను వారికి బస ఏర్పరిచి, మీరెవరో యోగుల్లా ఉన్నారు, మీ వృత్తాంతం చెప్పి మమ్మల్ని ధన్యుల్ని చేయండి అని ప్రార్థించాడు. అందుకు మహానందుడు, వత్స, నీ పెద్ద గుణానికి చాలా సంతోషించాం. సర్వసంగ పరిత్యాగులకి ఒక చోటేమిటి, ప్రపంచమంతా మాదే. ఇప్పుడు మేము రామేశ్వరం నుంచి గంగా పుష్కర యాత్రకి వారణాసి పోతున్నాం. ప్రకృతి రమణీయకతలో పరమేశ్వరుని ప్రదర్శించే అరణ్యాల వెంట పోతూ ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఈ యోగిని మా శిష్యురాలు, నా వల్ల తత్వోపదేశం పొంది నన్ను అనుసరిస్తూ తిరుగుతుంది. నీ భక్తి విశ్వాసాలు దొడ్డవి. నీ కుటీరంలో కొంచెం సేపు విశ్రమిస్తాం. కిరాతకుడి నుంచి భిక్ష స్వీకరింపకూడదు. అయినా నువ్విచ్చే పదార్థాలతో స్వయం పాకం చేసుకొని భిక్షకు కుడవడం మాకు అంగీకారమే. దానివలన నీకు యతి భిక్షాఫలం లభిస్తుంది అన్నాడు. అతనిచ్చిన పదార్థాలతో యోగిని చేత వంట చేయించి తిని ఉదయం కాకుండానే బయలుదేరాలి. ఆ రాత్రి భుక్తికి కావలసిన పదార్థాలు ఇవ్వు అని కోయ పెద్దను కోరి స్వీకరించాడు. అవి 3 రోజులకి సరిపోయేవి కావడంతో వాళ్ళు నిశ్చింతగా మళ్ళీ ప్రయాణం సాగించి రామనగరం అనే పట్టణం చేరారు. ఆకలి బాధ భరించలేక ఒక సత్రంలోకి పోయి అక్కడొక పుణ్యాత్ముడు భిక్షగాళ్లకు సంతర్పణ చేస్తుంటే వాళ్లతో కలిసి తిని బైరాగుల మఠంలోకి పోయారు. అన్నీ శ్రమలు పడుతున్నా ఆమెకు సంతోషంగానే ఉంది. రాత్రి 2 జాములు దాటింది. పూర్వం గుర్తు చూసుకున్న ఒక సంపన్నుడి ఇంటికి కన్నం వేసి మహానందుడు కొంత ధనం తెచ్చాడు. తెల్లవారు
కుండానే ఆమెను తీసుకుని ఊరు వదిలి తోవలో బైరాగి వేషాలు వదిలి రాజదుర్గం అనే పట్టణం చేరి సత్రంలో బస చేశారు. చౌర్యం ద్వారా సంపాదించిన ధనంతో గౌరవంగా భార్యాభర్తల్లా కొంతకాలం కాపురం చేశారు. అప్పుడు అతనికి ఆ ఊరిలోని కొందరు జూదరులతో స్నేహం కలిసింది. అతను ఆ క్రీడలో ఆరితేరిన వాడవడం వల్ల జూదంలో గెలిచిన ధనంతో కొంతకాలం కాలక్షేపం చేశాడు. 340వ మజిలీ. మహానందుడు జూదం ఆడుతూ మాట వరుసకి స్వర్ణయోగం ఎరుగుదును అని డాంబికంగా అనేసరికి జూదరుల్లో కొందరు ఎలాగైనా అతని నుంచి ఆ యోగం తెలుసుకొని డబ్బు సంపాదించాలనుకున్నారు. అందుకు అతను ఆశ్రయించి తిరగసాగారు. వాళ్ల ఒత్తిడి భరించలేక అతను ఆ యోగం చేయడానికి కొంత డబ్బు అవసరం. కొన్ని అమూల్య వస్తువులు తెచ్చి తర్వాత స్వర్ణదేవతకి మహాయజ్ఞం చేసి దాని భస్మంతో స్వర్ణం సృష్టించాలి. తరువాత కూడా కొన్ని కష్టమైన పనులు చేయాలి. మాటలతో పని కాదు, అందని పళ్ళ కోసం ఆరులు చాచకండి అనేశాడు. కానీ అతనికి ఆ యోగం నిజంగా తెలుసునని నమ్మి, మాకు యోగం తెలపక్కర్లేదు, 1000 మణుగుల బంగారం చేసి నువ్వే ఇవ్వు, తృప్తి పడతాం అన్నారు వాళ్ళు. ఎంతగానో బతిమాలించుకున్నాక మాయావి మహానందుడు, మీ మాట తోసేయలేకపోతున్నాను, ఇంతవరకు ఎవ్వరికీ చెప్పని రహస్యం మీకు చెప్పానంటే మీకు ధనయోగం ఉండే కాబోలు. దైవ సంకల్పాన్ని ఎవరు మీరలేదు. మీరే నా చేత ఆ యోగం చేయించాలని ఉంటే స్వర్ణదేవత యాగ సామాగ్రి కొనడానికి 1000 నిష్కములు కావలసి ఉంటుంది. అది తెచ్చాక తక్కిన పద్ధతులు చెబుతాను అన్నాడు. వాళ్ళు తమ ఆస్తులు తాకట్టు పెట్టి ఆ డబ్బు ఎలాగో తెచ్చారు. అదంతా మూట కట్టుకుని, మీ పట్టుదల పొగడదగినది, దీనితో సామాగ్రి కొంటాను, స్వర్ణదేవతా యజ్ఞం దీక్షగా 10 రోజులు చెయ్యాలి, అంతకంటే నాకు యజ్ఞ దక్షిణ తక్కువ ఉండకూడదు, అలాగని మీ నుంచి ఎక్కువేమీ తీసుకోను, 1000 నిష్కములు ముందుగా నాకు దక్షిణ ఇవ్వాలి అన్నాడు మహానందుడు. ఈ మాట ముందే చెబితే అప్పుడే ఏకంగా తెచ్చేవాళ్ళం. ఇప్పుడు అడిగితే రుణదాతలేమంటారో, సాధ్యమైనంత తొందరగా ఈ మొత్తం కూడా తెచ్చిస్తాం, నువ్వు వేగంగా యజ్ఞం మొదలుపెట్టు అన్నారు వాళ్ళు. దక్షిణ గురించి మీకు తెలియదనుకోలేదు, కంచి గరుడ సేవ చెయ్యాలి, యజ్ఞం అంటే రేపటికి ఎలాగైనా సమకూర్చండి అని అతను అనగా, వాళ్ళు ఒక ప్రభుత్వోద్యోగిని ఆశ్రయించి అతనికి కూడా వాటా ఇస్తామని ఒప్పించి 1000 నిష్కాలు తెచ్చి సమర్పించారు. 10 రోజుల వరకు యజ్ఞదీక్షలో ఉంటాను, అప్పుడు ఎవరితోనూ మాట్లాడను, చూడను, అంచేత ఎవరు అటువైపు రాకండి అని వాళ్ళని పంపివేసి తాను అంగడికి పోయి సామాగ్రి కొనుక్కొని వీధి మొగం చూడకుండా ప్రియురాలితో కులికాడు. 10వ రోజున ఒకచోట వేదికా గుండము ఏర్పరిచి సిద్ధాసనంలో కూర్చొని అతి నిష్ఠతో ఉన్నట్లు నటించసాగాడు. 11వ రోజున వాళ్ళు వచ్చేసరికి తంత్రాలు నిర్వహిస్తున్నట్లు కనిపించాడు. ప్రదక్షిణలు చేస్తూ చాలాసేపటి వరకు మాట్లాడలేదు. అప్పుడు చూశారా ఎంత శ్రద్ధగా చేస్తున్నానో, ఇంకా 5 రోజులు చిన్న ప్రక్రియలు చేస్తే యజ్ఞం పూర్తవుతుంది. ఈ 5 రోజులలోనూ మీరు ఒక పని చెయ్యాలి. ఈ యాగానికి కావలసిన కొన్ని ఔషధులు, లతాపత్రాలు నేనే సంపాదించాను, వీటి రసాన్ని మానవ కపాలంలో రక్తంతో కలిపి 10 రోజులు పుటం పెట్టాలి, సిద్ధం చేయండి అన్నాడు. వాడు వణికిపోతూ, ఇదేం యోగం, బలికి మనిషెక్కడ దొరుకుతాడు, ప్రాణం తీసే సాహసం ఎవడు చేయగలడు, ముందే చెబితే ఇలాంటి తుచ్చ యోగానికి దిగకనే పోయేవాళ్ళం, బంగారం మాట భగవంతుడెరుగు, పీకల మీదకి వస్తుంది, మనుష్య బలి అంటే ఇది పాపం, రాక్షస కృత్యం, మేం చెయ్యం, నీ యోగం నీ దగ్గరే ఉంచుకొని మా డబ్బు మాకిచ్చేయి అన్నారు. నేను మోసం చేశానా, కొన్ని ఘాతుక కార్యాలు చేయవలసి ఉంటుందని ముందే చెప్పలేదు, నన్ను మీరు బలవంతంగా దీనిలోకి దింపి ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారా, మీ సొమ్ము హోమద్రవ్యాలకు చెల్లిపోయింది, నా శ్రమకు మీరిచ్చింది అతి స్వల్పం, నా చేతిదే పడింది, నేను చెప్పింది చేయలేకపోతే యాగం పూర్తి కాదు, మీ ఇష్టం అన్నాడు మహానందుడు. వాళ్ళు ప్రభుత్వోద్యోగి దగ్గరికి పరిగెత్తి అంతా చెప్పగా ఆ దురాశాపరుడు, ఇలాంటి దుష్కరమైన కార్యాలు చేస్తే గాని జరగదు కనుకే ఊరుకున్నారు, కానీ లేకపోతే ప్రతి వాళ్ళు స్వర్ణయాగం చేసేవారే,
ఇంతవరకు వచ్చాక బంగారు కొండని వదులుకోవడం అవివేకం అన్నాడు. అందుకు ఉపాయం అడగగా వారికి, నా దగ్గర దిక్కులేని పరిచారకుడున్నాడు, ఎలాగో వాడిని తీసుకుపోయి పని జరిపించండి అని చెప్పాడు. వాళ్ళు మహానందుడి వద్దకు పోయి, మిత్రమా, మేము ఆనాటికి ఇక్కడికి ఒక మనిషిని తీసుకొస్తాం, కానీ వాడిని బలవంతంగా చంపే సాహసం మాకెవరికీ లేదు, నువ్వే స్వయంగా నెరవేర్చాలని ప్రార్థిస్తున్నాం అనగా అతను, ఇది చాలా వింతగా ఉంది, నీ తల మీద ఏదో ఉందంటే నువ్వే తీసేయి అన్నట్లే ఉంది, బంగారం పుచ్చుకునేవారు మీరు, బలి ఇచ్చేవాడి నేనునా, లాభం కోరేవాడే కష్టాలు పడాలి అన్నాడు. నువ్వు అలా భావించకు, నీకు కొంత భాగం ఇస్తాం అన్నారు వాళ్ళు. అప్పుడు మిమ్మల్ని ఎవరు నమ్మమన్నారు, అంతా అయ్యాక పెట్టుబడి అంతా మేమే పెట్టాం కనుక బంగారం అంతా మాదే అంటే నేనేం చేయగలను, ముందే నాకు 1000 నిష్కాలు ఇచ్చేయండి అన్నాడు. అనుకున్న సమయానికి అతనికి డబ్బిచ్చి ఉద్యోగి కబురంపాడని పరిచారకుడిని తీసుకొచ్చి వీధి తలుపులు బిగించారు. మహానందుడు మహాసాహసంతో వాడి శిరస్సు నరికి కళేబరం నుంచి కావలసిన అవయవాలు తీసి కపాళంలో ఏదో రసం పోసి నిలువు లోతున భూమిలో పాతిపెట్టించాడు. మిగిలిన శరీర భాగాలు ఆ పక్కన పూడ్చాడు. 10 రోజుల తర్వాత కపాలంపైకి తీసి ఎన్ని మనుగుల బంగారం కావాలో అన్ని మనుగుల తైలం ఆ రసానికి కలిపి భస్మంతో మర్దించి 1 రోజు పాటు ఎండలో ఆరబెడితే బంగారమైపోతుంది అని నమ్మకంగా చెప్పాడు. ఆ రాత్రి ఇంకా ఈ ఊళ్ళో ఉంటే మాట దక్కదు అని ప్రియురాలికి చెప్పి మోసంతో సంపాదించినదంతా మూట కట్టుకొని ఎవ్వరికీ తెలియకుండా పారిపోయారు. పాపం దాగదు కదా, ఆ ఘాతుకం ఎలాగో బయలుపడింది. రాజభటులు ఆ జూదరి మిత్రులని ప్రభుత్వ ఉద్యోగిని కూడా బంధించారు. బంగారానికి బదులు భంగపాటు లభించింది. చావు తప్పి కన్నులొట్టపోయినట్లు ఆ నేరం నుంచి బయటపడేసరికి వాళ్ళందరికీ తల ప్రాణం తోకకొచ్చింది. మహానందుడు తమని మోసం చేశాడని తెలుసుకున్న ఎవ్వరికీ చెప్పలేక తేలుగుట్టిన దొంగల్లా కిక్కురమనకుండా ఉండిపోయారు. 341వ మజిలీ. మహానందుడు ప్రియంవదతో చాలా దూరం వెళ్ళాక తోవలో దొంగలు కొందరు వారి దగ్గరున్న విత్తమంతా కొల్లగొట్టుకుపోయారు. అప్పుడు వాళ్ళు చేసేదేమీ లేక పూర్వపుణ్యవశాన మెల్లగా కాశీనగరం చేరుకున్నారు. అక్కడ రహస్యంగా జీవించడానికి అనువని మహానందుడు ఆమెతో కాపురం చేయసాగాడు. ధనార్జన కోసం శైవుడిగా, వైష్ణవుడిగా, బౌద్ధుడిగా, శాక్తేయుడిగా, కాపాలికుడిగా, చార్ధాకుడిగా ఏది లాభసాటి అనుకుంటే ఆ వేషం వేస్తూ వాదాలు చేస్తూ ఉండేవాడు. వేకువనే లేచి గంగాస్నానం చేసి సిద్ధాసనంలో మహా తపస్యాలిలా జపం నటిస్తూ చూసేవారికి అతనొక మహానుభావుడు అనిపించేలా ప్రవర్తించేవాడు. మామూలు యాత్రికుల ముందు నిష్కాముడిలా మాట్లాడి ధనవంతుల నుంచి విధి లేనట్లు దానాలు పట్టేవాడు. అతని వేషం కనిపెట్టలేక యాత్రికులు అతన్ని విశ్వేశ్వరుడి అవతారమే అనుకుని పొగిడేవారు. మధ్యాహ్నం ఇంటికొచ్చి పుష్టిగా తిని భార్యతో సుఖించేవాడు. అలాగా కొన్ని సంవత్సరాలు గడిచాయి. 2 పుత్రులు కలిగారు. దుర్గుణాలలో తండ్రిని మించిన తనయులు వారు. ఒకనాటి ప్రాతకాలంలో గంగా ఒడ్డున ఎప్పటిలాగే ధనాకర్షణ కోసం వేషం నటిస్తూ మహానందుడు ఉండగా చాలా ధనవంతుడైన ఒక చండాలుడు పెద్ద గొంతులో, బ్రాహ్మణోత్తములారా, నేను చండాల జాతిలో పుట్టాను, ఉత్తమ బ్రాహ్మణుడికి కోరినంత బంగారం దానం చెయ్యాలని వచ్చాను, నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. అతను అలా ఎంతమందిని అడిగినా మాలవాని వద్ద దానం పట్టడం మహాపాపం అంటూ వెళ్ళిపోయారు. మహానందుడిని కూడా అతను అడిగాడు. అతను కళ్ళు విప్పి చూసి తెలిసినా తెలియనట్లు అతని వృత్తాంతం చెప్పించుకొని పోయి, బంగారాన్ని బంకమట్టిని సమంగా చూసి మాలాంటి యోగులు ధనానికి ఆశిస్తారా? అయినా నీ భక్తికి నా మనసులో జాలి పుడుతుంది. పితృప్రీతిగా దానం చేయడానికి ఎంత తెచ్చావు? తెచ్చిందంతా ఇచ్చేస్తావా? నీ నుండి దానం పట్టి నిన్ను, నీ పితరులని ఉద్ధరించి శాంతికి తపం చేస్తాను అనగా ఆ చండాలుడు, మీకు తృప్తి తీరేటంత బంగారం నీకొక్కరికే ఇస్తాను, నాకు తీర్థయాత్రా ఫలం సమకూర్చండి అని ప్రార్థించాడు. మహానందుడు మాలవాని వద్ద నుంచి దానం తీసుకున్నాడన్న
వార్త కాశీలోని విప్రులందరికీ తెలిసింది. వారు అతన్ని అనేక విధాల నిందిస్తూ, ఇలాంటి బ్రాహ్మణాధముడు కాశీలో ఉండకూడదు అంటూ వీధిలో కనబడితే వాడి జుట్టు పట్టుకొని, చండాలుడి దానం పట్టిన చండాలాధమా, ఈ పురం వదిలిపో, లేకపోతే బలవంతంగా తరిమేస్తాం అంటూ ఉత్తరీయం లాగుతూ రాళ్లతో కొడుతూ హింసించసాగారు. అట్టే కాలం ఆ బాధలు భరించలేక మహానందుడు ఒకనాటి అర్ధరాత్రి భార్యాపుత్రులతో ఆ ఊరు వదిలి పోయాడు. తోవలో దొంగలు ఎదురై అతను అయ్యో, ఎన్నో బాధలు పడి గడిచినదంతా వీరి పాలవుతుంది కాబోలు, నన్నెవరు రక్షిస్తారు అని విలపిస్తుంటే, వాళ్ళు డబ్బు తీసుకోవడమే కాక తనని గొడ్డళ్లతో చంపబోతున్నారని గ్రహించి తాను చేసిన దుష్కార్యాలకి పశ్చాత్తాపడుతూ దృష్టి అంతటిని విశ్వనాథుడి మీద నిలిపి, హా విశ్వేశ్వర, గంగాధర, శంకర, శంభు, మృత్యుంజయ, భూతపతి అంటూ స్తోత్రం చేయసాగాడు. దొంగలు అతన్ని నరికేసి డబ్బులు పట్టుకుపోయారు. మహారణ్యం మధ్యంలో మృత్యుడైన మహానందుడు పాపాత్ముడే అయిన కాశీలో నివసించడం వల్ల, ఎప్పుడు విశ్వేశ్వరుని తలవడం వల్ల తర్వాత జన్మలో కాశీలో కోడిగా పుట్టి పూర్వజ్ఞానం కలిగి ఉన్నాడు. ప్రియంవద పుత్రులు కూడా అక్కడే కోడి జన్మ ఎత్తారు. నలుగురికి పూర్వజన్మ జ్ఞానం ఉండడం వల్ల కాశీ విశ్వనాథుడి ఆలయం చేరి పరమేశ్వరుడి మీదే దృష్టి నిలిపి కాలం గడపసాగారు. అవి కొంతకాలానికి శివ సాయుధ్యం పొందాయి. ప్రథమ శ్రేష్ఠ నారదుడు మాకు ఈ కథ చెప్పి కాశీక్షేత్ర విశేషం వివరించాడు. అందరూ వారణాసిని పొగడగా నేను మాత్రం అంగీకరింపక ప్రతివాదం చేయసాగాను. మహానందుడి మోక్షానికి కారణం కాశీక్షేత్ర నివాసం కాదు, విశ్వేశ్వరుని ధ్యానించడం అని నేనంటే దేవముని విసిగి పెద్దగా తెలిసిన వాడిలా వాదిస్తున్నావు. నా మాటకి ఎవరు ఎదురు చెప్పరు. నువ్వు మనగాడివా? కాశీలో చాలా కాలం నివసించడం వల్లనే అతనికి విశ్వనాథుణ్ణి తలిచే భాగ్యం అబ్బింది. అది ఆ క్షేత్ర ప్రభావమే. కూపస్థ కూర్మంలా ధర్మ మార్గాలెరుగక కాశీ క్షేత్రాన్ని నిందించిన మహాపాపానికి భూలోకంలో తాబేలు జన్మ ఎత్తుతావు అని శపించాడు. ఆ మాటకు నా హృదయం ముక్కలై పశ్చాత్తాపంతో తప్పు తెలుసుకుని రక్షించు అంటూ అతని పాదాల మీద పడ్డాను. కొంతసేపటికి అతను శాంతించి, గంధర్వ కుమార లే, కాశీక్షేత్ర ప్రభావాన్ని ఈసడించినందుకు నీ మీద నాకు ఎప్పుడే లేనంత కోపం వచ్చింది. విధి విధానాన్ని ఎవరు తప్పించగలరు? నీకు తాబేలు జన్మ తప్పకపోయినా కొద్ది రోజుల్లోనే నువ్వుండే సరోవరానికి ఈశ్వరుడి దూత ఘటనం వల్ల శాపాంతమవుతుంది. విచారించకు పో అని నారదుడు వెళ్ళిపోయాడు. నేను విచారంగా ఇంటికి పోయాను. శివపూజా ధురంధరుడైన కర్ధమముని ఆశ్రమం పరిసరాల్లోని కాసారంలో కచ్చపంగా ఉండు ప్రథమోత్తముడివిని అక్కడికి తేవడానికి తగిన ఉపాయం ఆలోచిస్తాం అని నా తల్లిదండ్రులు మిత్రులు నాకు వీడ్కోలు చెప్పారు. నేను విధిబద్ధుడనై కచ్చపంగా ఇక్కడ నివసించసాగాను. కర్ధమ కుమారుణ్ణి వెతకడానికి మీరిక్కడికి రావడంతో నా శాపం అంతమై యథాస్థితి పొందాను. ఇదే నా వృత్తాంతం. మునికుమారుడు ఏమయ్యాడో నాకు తెలియదు. మీరు ఆజ్ఞాపిస్తే అతన్ని వెదికి నాకు చేతనైన సాయం చేస్తాను అని ప్రమదుడి మనస్సుకి సంతోషం కలిగించాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.